ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి, పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు పైన సింహం, ఆయన కోసం అన్నారు. అది ఈ అడవిలో ఉందా అన్నాడు. ఈ అడవిలో ఉంది అన్నారు. అయితే నేను తీసుకొస్తానులేండి, దానికి తపస్సు ఎందుకన్నారు. ఆయన నవ్వి అన్నారు, నువ్వు తీసుకురాగలవా అన్నాడు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు, సరేనా అన్నాడు. అయ్య బాబోయ్ వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు. ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం, కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను, తీసుకెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడ్చుకొచ్చాడు.